హాయ్ నేను మీ జీకే వెల్కమ్ టు TS3 న్యూస్. హైదరాబాద్ మణికొండలోని బౌల్డర్ హిల్స్ విల్లాల వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తో పాటు మరో ముగ్గురు కొనుగోలు చేసిన ఆస్తుల విషయంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. బౌల్డర్ హిల్స్ ప్రాజెక్టుకు సంబంధించిన లావాదేవీల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో రామ్ చరణ్ ఆంధ్ర క్రికెట్ సంఘం మాజీ కార్యదర్శి చాముండేశ్వరి నాథ్ తో పాటు మరో ఇద్దరికి చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రామ్ చరణ్ బౌల్డర్ హిల్స్ లో సుమారు 3.86 కోట్లకు విల్లా కొనుగోలు చేసినట్లు సమాచారం. చాముండేశ్వరి నాథ్ సుమారు 3.64 కోట్లతో విల్లా కొనుగోలు చేశారు. మరో ఇద్దరు ఆస్తులతో కలిపి మొత్తం సుమారు 14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తమ ఆస్తులను విడుదల చేయాలంటూ కొనుగోలుదారులు ప్రత్యేక అఫిలియేట్ ట్రైబ్యునల్ సఫీమాను ఆశ్రయించారు. ఈ పిటిషనర్లపై విచారణ జరిపిన ట్రైబ్యునల్ కీలక వ్యాఖ్యలు చేసింది. తాము అమాయకమైన నిజమైన కొనుగోలుదారులమని నిరూపించుకోవాలంటే ప్రత్యేక PMLI కోర్టును ఆశ్రయించాలని సూచించింది. కొనుగోలుదారుల వాదనలు ప్రాథమికంగా బలంగా కనిపిస్తున్నప్పటికీ వారు నిజమైన కొనుగోలుదారుల లేక కేసులో నిందితులతో ఏమైనా కుమ్మక్కయ్యారా అనే అంశాన్ని ప్రస్తుతం తేల్చలేమని ట్రైబ్యునల్ పేర్కొన్నట్లు సమాచారం. ఈడీ దర్యాప్తులో కొనుగోలుదారులు మోసపోయినట్లు తేలితే వారి ఆస్తులను విడుదల చేసే అంశాన్ని ప్రత్యేక కోర్టు పరిశీలించవచ్చని ట్రైబ్యునల్ తెలిపింది. అయితే ఈ అంశంపై తుది నిర్ణయం ట్రయల్ పూర్తయిన తర్వాతే వెలువడుతోంది. ఇక బౌల్డర్ హిల్స్ ప్రత్యేక ప్రాజెక్టు విషయంలో ఈడీ పలు ఆరోపణలు చేస్తోంది. మణికొండలో సుమారు 535 ఎకరాల్లో చేపట్టాల్సిన ప్రాజెక్టుల్లో తగిన అభివృద్ధి పనులు చేపట్టకుండానే ప్లాట్లను విక్రయించారని ఈడీ ఆరోపిస్తున్నట్లు సమాచారం. అలాగే లావాదేవీల్లో భారీ మొత్తంలో అనధికారిక నిధులు వసూలు చేసి ఆ మొత్తాన్ని APIICతో పంచుకోలేదన్నది ఈడీ వాదనగా ఉంది. అయితే కొనుగోలుదారులు మాత్రం తమ వైపు నుంచి చట్టపరమైన నిధులతో సుమారు 95% చెల్లింపులు చేశామని చెబుతున్నారు. అప్పటి ప్రభుత్వ నిర్ణయాల కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాదిస్తున్నారు. ఇక ప్రత్యేక కోర్టు విచారణలో కొనుగోలుదారులు నిజమైన బాధితులని తేలితే మిగిలిన మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేసి సేల్ డీడ్స్ పూర్తి చేసేందుకు అవకాశం ఇవ్వమని ట్రైబ్యునల్ సూచించినట్లు సమాచారం. అంటే ప్రస్తుతం రామ్ చరణ్ తో సహా ఇతర కొనుగోలుదారుల ఆస్తులపై తుది నిర్ణయం వెలువడలేదన్నమాట. ప్రత్యేక కోర్టు విచారణ తదుపరి న్యాయ ప్రక్రియ తర్వాతే ఈ ఆస్తుల భవిష్యత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కోర్టు తుది తీర్పు ఏముంటుంది? రామ్ చరణ్ తో సహా ఇతర కొనుగోలుదారులకు ఊరట లభిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన తాజా పరిణామాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే TS3 న్యూస్ను ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.